హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు ఈ వీడియోలో మాత్రం బాబా ఏం ట్విస్టులు అయ్యా. ఫస్ట్ హాఫ్ ఓ రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఓ రకంగా ఉంటుంది. ఊహించని రకరకాలైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళాను తెలుసా. బాబా అట్టుంటుంది మరి మనతోటి వ్యవహారం. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. వామ్మో, చూస్తున్నాగానే మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను బాస్. కుత్బుల్లాపూర్ అని చెప్పేసి చూపిస్తుంది. మరి చింతలో లేకపోతే షాపూర్ అనేది ఎగ్జాక్ట్ తెలియదు. కుత్బుల్లాపూర్ అని చెప్పేసి చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. అయితే కస్టమర్ వచ్చేసి జస్ట్ 650 మీటర్స్ దూరంలో ఉన్నాడు. వెళ్దాం. ఓ మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా అని సాంగ్ పాడుకుంటూ పోతున్నాం బాస్. మేఘాలలో తేలిపొమ్మంటుంది. సో అమౌంట్ వచ్చేసి 155 రూపాయలు చూపిస్తుంది. మొట్టమొదటి రైడ్ యాక్సెప్ట్ చేసిన అండ్ మొట్టమొదటి రోజు అనమాట ఇది. అండ్ ఈ రోజు వచ్చేసి ఒక బిగ్ టార్గెట్ అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత అనేది చూద్దాం. అది ఆ గోల్ రీచ్ అయ్యానా లేదా అని చెప్పేసి చివరి వరకు చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది నేను ఎంత అనుకున్నది. $17 kilometers 30 కేవనా ఓకేనా. 17 kilometers 33 minutes. kilometers 33 minutes చూపిస్తుంది బాస్. కుత్బుల్లాపూర్ అంట. ఓకే, మొట్టమొదటి రైడ్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ఓకేనా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు మన ఛానల్ని. ఓకేనా, మంచి మంచి ప్లేస్ చూపిస్తుంటాను మీకు. బా ఏం రోడ్లు నాయన, సూపర్ కదా రోడ్లు. ఏం రోడ్డు రా భయ్. అయినా పడుకున్నావు ఇంకా లేలా. అవర్ లేటర్ వచ్చేసాను బాస్. వచ్చేసాను రా బుల్లోడా అన్నట్టు. ఆల్మోస్ట్ రీచ్ అనమాట. స్టార్టర్ కంప్లీట్ చేశాను. 165 అమౌంట్ అంటే 160 ఇచ్చాడు. పాపం ఏదో పని చేసుకునేవాళ్ళనమాట. సో మొట్టమొదటి ఆట అయితే కంప్లీట్ అయిపోయింది. 155 రూపీస్ అనమాట. 155 రూపీస్ టుడే ఎర్నింగ్స్. ఫస్ట్ ఆర్డర్ కంప్లీటెడ్. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సుచిత్ర రోడ్డు దగ్గర ఉన్నా, కానీ మళ్ళీ ఇది సెకండ్ ఆర్డర్ అన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే ర్యాపిడ్ మామ మళ్ళీ నాకు బొక్కేషన్ మామ చూపించడం మాత్రం 1.2 1.3 చూపించాడు. ఇప్పుడేమో మళ్ళీ 2 kilometers చూపిస్తున్నాడు మామ. ఇలా అయితే ఎట్లా చెప్పు, పెట్రోల్ బొక్క కదా. ఇదేదో 155 రూపాయలు, సేమ్ మళ్ళీ 150 రూపాయలు అనుకుంటున్నా. కొంచెం లాంగ్ అనుకున్న యాక్సెప్ట్ చేసే బదులు చెవిలో పెట్టిన మామ ఒక పెద్ద కాలీఫ్లవర్. ఇలా అయితే ఎట్లా చెప్పు. 1.3 అనుకున్నా, ఇప్పుడేమో 2.2 kilometers చూపిస్తున్నాడు. ఇక్కడ ఒకటి చెప్తా వినండి. 3 నామాల వాడిని నమ్ముకోమని చెప్పాడు, కానీ అవి అడ్డనామాల వాడ నిలువు నామాల వాడ అని చెప్పేసి కాదు. కానీ మీరు ఎవరికి కూడా పంగనామాలు పెట్టద్దురా బాబు అని చెప్పేసి అన్నాడు. అంతేగాని అది 3 నామాల వాడిని మాత్రం నమ్ముకోమని చెప్పాడు అంతే. అది అడ్డనామాల వాడ నిలువు నామాల వాడ అనేది పక్కన పెట్టండి, ఓకేనా. కానీ మీరు మాత్రం ఎవరికి కూడా పంగనామాలు పెట్టద్దురా బాబు అని చెప్పేసి ఒక సామెత ఉంది, నాకు తెలిసిన విషయం. సో మీరు కూడా అలా పాటించండి గాయస్. అండ్ ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేసి పికప్ చేసుకొని ఎక్కడ మేడ్చిలా ఎక్కడో మొత్తం ఎగ్జాక్ట్ నేను చూడలేదు, చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు క్లారిటీ వస్తుంది కదా, ఓకేనా. అదేంటి భయ, ఈరోజు 7 గంటలకు స్టార్ట్ అయ్యాను. 7 గంటల నుంచి 8 గంటలకు ఒక ఆర్డర్ అయిపోయింది. 150 రూపాయలు వచ్చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 8:10 అయింది. మరి 9 గంటకల్లా ఈ రైడ్ కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. మరి గంటకు ఒక రైడ్ పడుతుందేమో. మరి ఈరోజు ఎంత ఎర్న్ చేయగలను, కొద్దిగా బిగ్ అమౌంట్ అనుకుంటున్నాను. మరి ఈరోజు నా టార్గెట్ రీచ్ అవుతున్నా లేదని చెప్పేసి చివరి వరకు చూడండి బాస్, ఓకేనా. ఈ వీడియోలో ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి, ఎక్కడికెక్కడ వెళ్తున్నాయి, ఎంత దూరం ప్రయాణించాను, ఎక్కడెక్కడ తిరిగా అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు గమనించినట్లయితే. చూద్దాం మరి. ఆల్మోస్ట్ ఇప్పటికే సో మాదాపూర్లో స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు
జీడిమెట్ల దగ్గర ఉన్నాను. మరి ఇక్కడ నుండి ఎటు వెళ్తామని చూద్దాం. ఎక్కడ మాస్టర్ లొకేషను? మేడ్చల్ ఏరియానా? రోజు అక్కడికే పోతుంది. ఎక్కండి. 17 కిలోమీటర్స్ 33 మినిట్స్. 17 కిలోమీటర్స్ ఉంది, 33 మినిట్స్. అవునవునవును. ఇక్కడ మామూలుగా ఈరోజు అయితే అంటే అసలు మనం వెళ్ళే దాంట్లో ట్రాఫిక్ ఏముండదు మ్యాక్సిమం. ఏమన్నా ఉంటుంది కానీ 17 కిలోమీటర్స్ 32 మినిట్స్ అంటే అసలు దెర్ ఇస్ నో ట్రాఫిక్ అనమాట, ఏముండదు. జస్ట్ 40 మినిట్స్ తర్వాత మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఆర్డర్ వచ్చేసి 168 రూపీస్. అయితే ఇప్పుడు 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి పూర్తిగా. 314 రూపీస్ అనమాట ఎర్నింగ్స్ అనమాట. 2 ఆర్డర్లు కంప్లీట్ చేసి 314 రూపాయలు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట, మేడ్చల్ దగ్గర. సో నెక్స్ట్ 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేబీ ఆర్డర్లు తక్కువ పడవచ్చు. ఇది మెయిన్ రోడ్, ఇది ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాలా చూద్దాం మరి. సో గైస్, అండ్ ఇక్కడైతే ఫస్ట్ మాదాపూర్ నుంచి ఎక్కడికి వచ్చాం? జీడిమెట్ల ఏరియా వచ్చాం. జీడిమెట్ల ఏరియా నుంచి మేడ్చల్ వచ్చాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఎక్కడికి, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ, నెక్స్ట్ మూవ్ ఎక్కడికి, నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి అని చెప్పేసి చూద్దాం. అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్, ఓకేనా? ఎంత ఇండస్ట్రియల్ ఏరియా, ఎవరా ఆలోచిస్తున్నారు? ఎంత ఇది ఏరియా ఇండస్ట్రియల్. ఎవరు దుమ్ము లేపుతున్నాడు వస్తుంది కదా, ఏందిరయ్యా? అందరు వర్కర్స్ ఈ టైంలో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 9 o'clock వస్తుంది. టైం 9 o'clock వస్తుంది బాస్. 7కి మొదలు పెట్టాం మనం. 8 గంటలకు ఒక ఆర్డరు, 9 గంటలకు ఒక ఆర్డరు. ఇప్పుడు టైం 9 వస్తుంది అట్లా. మామ ఇప్పుడైతే మేడ్చల్లోనే ఉన్నాము. వచ్చి అరగంట అయింది. 9కి వచ్చాము, 9:30 అయింది. సో ఆర్డర్లు ఏం పర్లేదు. సో ఈరోజు అనుకున్న టార్గెట్ ఏమన్నా రీచ్ అవ్వలేకపోతానేమో అని ఒక చిన్న సందేహంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు టైం 9:30 కదా, ఇంకొద్దిగా ముందుకెళ్తున్నా. ఇప్పుడైతే మేడ్చల్ ఇంత ఫ్లైఓవర్ అంత రెడీ వస్తున్నారు చూడండి. చూద్దాం. టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా ఆకలిస్తుంది. ఇలా మేడ్చల్ వెళ్ళే దారిలో కండ్లకు యాక్సిడెంట్ పార్క్ ఎవరైనా వెళ్ళారా? లోపల ఏమంటే చూద్దాం మరి. యాక్సిడెంట్ పార్క్ అన్నమాట. సో ఎవరో పోతాను రా అమ్మాయిల అబ్బాయి లోపలికి. మరి పోయి ఏం చేస్తారో తెలియదు నాకు. ఆర్డర్ అయితే పర్లేదు. టైం వచ్చేసి 9:40 అయింది. ఆకలి కాలేదు కానీ వాళ్ళు ఏం చేస్తారు పోయి లోపలికి వెళ్ళి, నాకు అర్థం కాలేదు చెప్పు. కానీ బయట మాత్రం వ్యూ సూపర్గా ఉంది. నేను పోవడానికి ఎవరు ఉండరు, నాకు బొంగు తోటకూర ఏం లేదుగా. దీని అమ్మ జీవితం ఒక ముచ్చట ఏం లేకుండా పోయింది బాసు జీవితంలో. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఈరోజు ఏం జరిగిపోతుంది మిత్రమా, నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో తేడా కొడుతుంది. నాకు ఒకటి గుర్తొస్తుంది ఈరోజు సునీల్ డైలాగు. ఏం అయ్యే పనులు లేవే, ఫిజికల్ గాను మెంటల్ గానే స్ట్రెయిన్ అనే డైలాగ్ గుర్తొస్తుంది భయ్య. ఈరోజు ఏదో మరి మేడ్చల్ నుంచి కోంపల్లి వెళ్తున్నాను, బట్ ఖాళీగా ఈరోజు చూద్దాం. ఇప్పుడు టైం అయితే 9:45 అయింది. సో 45 మినిట్స్ ఖాళీగా ఉన్నాను. కోంపల్లి నుండినా ఆర్డర్స్ పడతాయేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఒక 10 నిమిషాల్లో కోంపల్లి కూడా రీచ్ అయిపోతా. గోదావరి గట్టు పైన చిన్నారి చిలుక ఉంటే ఉండి మనకింది రాబోయ్. ఎవరిని చిన్నారి చిలుకలు గోరింకలు మనకింది రాబోయ్, మన పని మనం తీసుకోకుండా. అంతే కదా ఏ మాస్టారు, అంతే కదా. ఎందుకు స్వామి అలా చూస్తాండావా ఏమి? ఈరోజు ఏదో తేడా కొడుతుందబ్బా, అర్థమైతే ఉంటుందా ఏమి? తిరిగి అలసిపోవడం కన్నా
మూసుకొని ఒక చోట ఉండి ఆర్డర్ కోసం వెయిట్ చేయడం విన్నా. ఏం చిత్రి రోజు ఇలాగని చెప్తారా, ఇప్పుడు ఏమని చెప్తారా? ఇవన్నీ ఇక్కడేదో ఒక కంపెనీ పోయా, ఇది చూసావా? మొత్తానికి కోంపల్లి కూడా వచ్చేసామమ్మా మేడ్చల్ నుండి. ఆర్డర్లు అయితే పడట్లేదు. టైం 9:50 అయింది. ఒక ఆర్డర్ వచ్చింది, మిస్ అయింది. వేరే రైడర్ వచ్చి యాక్సెప్ట్ చేశాడు, 200 రూపాయలు ఎక్కడికో. సో ఇంకొక ఆర్డర్ అయితే వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. మరి ఎందుకో ఈరోజు నో అలా డిసప్పాయింట్ అవ్వకూడదు వెంకీ. కమాన్ నేను కమానే. ఇప్పుడు మామ వాసిపోయింది, ఇదిగో ఎలా ఉండి అంత చేతులు. ఈ యాక్సిలేటర్ పట్టుకొని బ్రేకులు పట్టుకొని, శివయ్య ఆ పనిని కాపాడవయ్యా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఆ పనిని కాపాడవయ్యా. ఇంకొక ఆర్డర్తో యాక్సెప్ట్ చేసినాను, 193 రూపీస్ అంట. సో మరి ఎక్కడైంది నేనైతే చూడలేదు. సో టక్కున యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఎక్కడున్నామంటే కోంపల్లి నుంచి ఇటు ఇదేదో దగ్గరే, ఎక్కడో మరి నాకు అంత ఎగ్జాక్ట్ తెలీదు. దూలపల్లి దగ్గర, దూలపల్లి రోడ్డు, ఓకేనా. అండ్ కస్టమర్ అయితే జస్ట్ ఇక్కడ నుంచి 800 మీటర్స్ దూరంలో ఉన్నాడు. 193 రూపీస్ అంట. మరి ఎక్కడైతే నేను చూడలేదు. ఇది 3వ ఆర్డర్ అన్నమాట ఈరోజు, ఆఫ్టర్ 3 అవర్స్ ఖాళీకి కూర్చున్న తర్వాత. ఎందుకంటే నేను 1 గంట చిరాకేసి ఆపేసాను పూర్తిగా. ఈరోజు 3వ ఆర్డర్ అన్నమాట ఇది. చూద్దాం. క్యాన్సిల్ చేసి వారేసిండ్రు, ఏం మెంటలో వీళ్ళకేమన్నా. ఎందుకు బుక్ చేసుకోవాలి, ఎందుకు క్యాన్సిల్ చేయాలా? ఇప్పుడైతే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు సురార్ నుంచి ఎక్కడో ఇది ఏదో యాక్చువల్లీ ఏం జరిగిందంటే అక్కడ ఎక్కడైంది నేను డ్రాప్ లొకేషన్ నాకు సరిగా అర్థం కావట్లేదు. 105 రూపీస్ అన్నమాట అమౌంట్. సో నేను అడుగున్నట్టే అయింది ఈరోజు ఉదయం. సెవరల్ అవర్స్ లేటర్స్ అన్నట్టు, చాలా కొన్ని గంటల తర్వాత మళ్ళీ మన యుద్ధం మొదలైంది మిత్రమా. అండ్ ఇది 3వ ఆర్డర్. ఇప్పుడు వచ్చేసి అది ఎక్కడో 105 రూపాయలు అయితే చూపించింది, బట్ ఎక్కడైంది నేను అంత ఎగ్జాక్ట్ తెలియదు. పికప్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో ఇవేం అయ్యే పనులు లేదే అని ఏంద్రా ఆయన, ఏంది రోడ్డుకి అడ్డమవుతాను అటు ఇటు. పాపం అది కాదు నాగా వచ్చేసి చూసినాడు. ఐఎమ్ ఫైర్ ఐఎమ్ ఫైర్ అంటే నాకు రాంగ్ రూట్ వచ్చిన, అలాగే తిక్క ఇండికేటర్ లేకుండా కూడా మండుతుంటది మిత్రమా ఎందుకో. మరి అలాగే ఉంటుంది. సో ఇక్కడైతే ఉన్నాడు, బట్ ఇక్కడ యూటర్న్ తీసుకొని పోవాలా. ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుగా ఉంది. ఈ టైంలో ట్రాఫిక్ అయిందిరా బాబు ఇక్కడ సురారంలో. పని మైసమ్మ తల్లికి దండాలు. ఈ ట్రాఫిక్ ఎందుకు ఉందంటే ఇక్కడ రోడ్డు చిన్నదనమాట, అందుకుంది బాసు, అర్థమైందా. సో ఇప్పటి నుంచి మనం యూటర్న్ తీసుకొని ఆ పక్క ఆగాల్సి వస్తుంది. అక్కడ యూటర్న్ దగ్గర ఒకటి సాగర్ హోటల్ ఏదో ఉందన్నమాట, నేను చూపిస్తా ఉండు. సాగర్ హోటల్ అన్నమాట. నేను అక్కడ స్విగ్గీ చేసేటప్పుడు దాంట్లో పడింది అనమాట. కరెక్ట్గా యూటర్న్ తీసుకున్న తర్వాత సాగర్ హోటల్ దగ్గర ఉన్నాడు, నాకు అర్థమైంది. మైసమ్మ తల్లికి దండాలు. 10 ఎక్కడ లొకేషన్ ఎక్కడికన్నా? లొకేషన్ ఎక్కడికి? అన్నోరా ఫార్మా అటువైపు. నేను ఇంతకుముందు మామూలుగా అక్కడ జిడిమెట్లు అక్కడ చేసిన ఏది మామూలుగా సరాకోలో సరాక్ ఉంది కదా, సరాక్ ఒకటి, విరూపాక్ష ఒకటి, అండ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్ పేరు మార్చారు ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి 12 కిలోమీటర్లు ఉంది, 24 మినిట్స్ ఉంది. మల్లారెడ్డి హాస్పిటల్. ఇది మల్లారెడ్డి హాస్పిటల్. అది దాటుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్లో వచ్చేసి సాయి పూజ ఒకటి థియేటర్ ఉంటుంది, ఒకటి సాయి పూజ అంగా ఉంది. అది ఇదేగా థియేటర్. ఎస్, దీంట్లో జల్సా సినిమా ఇస్తుంది. దీంట్లో ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది, టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సాయి ఇక్కడ సురారం దగ్గర అన్నమాట. ఇటువైపు లేక్ ఉంది,
ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. వీడియో తీయాలనుకున్నా కానీ ఈరోజు మీకు టైం 1 గంట దాటింది కదా, ఈసారి వచ్చి తీస్తా. ఏదో చేస్తున్నారు, ఇంత ట్రాఫిక్ అవ్వదు. సంథింగ్ ఈజ్ రాంగ్. వరు ఏదో చేస్తున్నారు అబ్బాయిడ, ఏదో కడుతున్నారు. ఏది కొత్తది ఇడ్లు మారుందంతా. 110 ఇది 3వ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 110 రూపీస్ వచ్చేసింది. అండ్ 419 రూపాయలు. ఇప్పుడు అన్నోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నాం. అన్నారం, గుమ్మడిదల మండలం అన్నోరా ఫార్మా కంపెనీ దగ్గర ఉన్నాము. అండ్ ఇప్పుడు 3వ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు జస్ట్ పొద్దున్న నుంచి చాలా కష్టపడినారు, దోలు తిరిగిపోయింది. అది ఆర్డర్లు ఏం రాలేదు. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ ఆర్డర్లు వస్తారా అని చెప్పేసి కొంచెం టెన్షన్. ఈరోజు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. షెడ్ చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా, మరి ఎంత వరకు ఎర్న్ చేయొచ్చు ఈరోజు. ఇప్పుడైతే నాలుగో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ కస్టమర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ నుండి 850 మీటర్ల దూరంలో ఉంది. అండ్ 1 నిమిషం అంట. సో వెళ్ళేసి పికప్ చేస్తున్నాను. ఎక్కడో వడ్డేపల్లి అంట, అది ఇంతవరకు వినలేదు. మరి అటో ఇంకా ఇటో అర్థం కావట్లేదు. కంపల్సరీ అటేనా, ఇంకా అటంటే నర్సాపూర్ రోడ్ అని అనుకుంటున్నా. 130 రూపాయలు ఎంత చూపించింది బాస్, చూద్దాం మరి. 4173 ఓకే. ఓకేనా, బాగా చూపేనా? ఓకే ఓకే. సో 15 కిలోమీటర్స్ 26 మినిట్స్ అనమాట. 15 కిలోమీటర్లు ఉంది, 26 నిమిషాలు. అటు కాదు ఇటు కాదు, ఇలా వెళ్తుంది. జిన్నారం రోడ్ అనమాట ఇది, వావిలాల రోడ్డు. 15 కిలోమీటర్లు 26 నిమిషాలు. 138 రూపాయలు వచ్చేసి 130 రూపాయలు. ఓకే, ఇప్పుడైతే 552 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. 4 ఆర్డర్లు కంప్లీట్, 552 రూపాయలు. ఇప్పుడు చూడండి, ఈ సోలక్పల్లి అంట, అసలు ఇక్కడికి ఆర్డర్లు పడవు, అనవసరంగా తిక్క వేసేలా చండి. ఈరోజు ఏదంటే అది తీసుకుంటున్నా, అసలు యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పక్కా పల్లెటూరు ఇది, అసలు ఇక్కడ నుంచి ఒక్క ఆర్డర్ కూడా పడవు బాసు. పొరపాటున తీసుకున్నా, ఇంకా ఇక్కడి నుంచి ఖాళీగా పోవాలి మళ్ళీ. సో చూద్దాం, కాసేపు చూస్తాను, ఒక 10 నిమిషాలు. ఆర్డర్ అయితే పడవు పక్కా, గ్యారంటీ ఇది. ఎందుకంటే ఈ పల్లెటూరు అసలు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో, అసలు ఎక్కడో నాకే అర్థం కాలేదు సోలక్పల్లి అంటే ఇది. ఓ రెండు ఆయన అసలు. సో గైస్, ఎవరు కూడా అన్నెసరీ ఆర్డర్స్ తీసుకోకుండా అబ్బా, ఓకేనా? రైడర్స్ చూస్తుంటే మాత్రం అన్నెసరీ ఆర్డర్స్ తీసుకోకండి. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఆర్డర్స్ అసలు పడవు, ఓకేనా? జిన్నారం రోడ్ అంటే ఇది. ఏం చేద్దాం, అనవసరంగా తీసుకున్నా వరకు 132 రూపీస్ కోసం. ఇది టెంపుల్ ఉంది, టెంపుల్. మార్కెట్ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. మేబీ వారం మార్కెట్, మరి మనకి తెలియదు కదా అసలు. పల్లెటూరు ఇది, సోలక్పల్లి మండలం, జిన్నారం. ఈరోజు తెలుసుకున్న నీతి ఏంటంటే, విచిత్రమైన ఆర్డర్లు యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి. అర్థమైందా? ఇప్పుడు 552 రూపీస్ అమౌంట్ ఓకే, బట్ ఇక్కడ ఉండి ఆర్డర్లు ఎక్కడ రాయి, ఏముండవు. ఏదో సోలంకిపల్లి అంట, ఇక్కడ నుంచి కనీసం దగ్గర దాపుర్లో ఎక్కడ కానీ. పటాన్ చెరువు అయితే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లో నాకు తెలీదు, మియాపూర్ ఎన్ని కిలోమీటర్లు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు పోవాలో తెలీదు, ఏం అర్థం కాలే పరిస్థితి. ప్రశాంతంగా ఒక 20 కిలోమీటర్లు పోయే వరకు ఏముండదు, సరిపోయింది కదా. ఇంకేముంది, గడిదిగుడ్డు చుట్టుపక్కల పల్లెటూళ్ళు, పొలాలు ఇవన్నీ చూస్తున్నారుగా. సో కాబట్టి మనకు తెలిసిన ఏరియాలు మాత్రం యాక్సెప్ట్ చేసుకోండి అబ్బా. ఇంత దూరం వచ్చి ఊరక పెట్రోల్ బొక్క. ఇది ఈరోజు నేను తెలుసుకున్న నీతి ఏంటంటే ఇది.
అది మ్యాటర్. అన్ని పల్లెటూరు బాస్. ఇది ఎవరు ఉంటారు ఇక్కడ, ఎవరు ఆర్డర్లు చేసుకుంటారు. అమ్మా, అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పెట్టా. నాకే తెలీదు. ఇట్లా చక్కగా పోతే పటాన్ చెరువు వస్తంట. ఇక్కడి నుంచి 10-12 కిలోమీటర్లు పోవాలంట. ఆర్డర్లు ఏం లేవు, ప్రశాంతంగా వెళ్తా ఉన్నాను. ఈ రోడ్డు ఏందో సింగిల్ రోడ్డు, అంతా గతుకులు రోడ్డు. ఇక్కడేదో టెంపుల్ ఒకటి ఉంది గాయస్, ఇక్కడేదో టెంపుల్ ఒకటి ఉంది గాయస్. ఒకటి చూద్దాం మరి, ఏ టెంపుల్ అది. ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ, శ్రీ గుండు మల్లన్న స్వామి దేవాలయం అంట. గుండు మల్లన్న స్వామి దేవాలయం, పెద్ద కంజర్ల గ్రామం, కొత్తగా కట్టేట్టుగా ఉంటారు గైస్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నాకు ఈ ఏరియా ఏదో ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు గాయస్. సో పొరపాటున కూడా మీరు రైడర్స్ అయితే మాత్రం తప్పు చేయకండి. తెలియని ప్రదేశాలకు వెళ్ళి అనవసరంగా ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ, పెట్రోల్ కాల్చుకుంటూ అనవసరంగా ఇలా వృధా చేసుకోకండి. ఈరోజు నా జీవితంలో ఒక గుణపాఠం అన్నమాట ఇది. A few moments later. గాయస్, ఇక్కడ ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే చాలా ఈరోజు చిరాక్గా ఉండింది. శంషాబాద్ అంట. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 1.2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఇది ఆర్సీపురం, ఇది రామచంద్రపురం. ఇది ఇక్కడ నుంచి మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ లోకి పోవాలో ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళాలో నాకైతే తెలీదు. సరే వెళ్దాం మరి, వెళ్ళేసి అతనితో మాట్లాడి చూద్దాం. ఓకేనా? ఓటీపీ సార్. डबल 0051 या कैडबरी खाना है ना? बैठियो. నక్కో జీ. अभी खाया है. సో బాస్, ఇక్కడ నుండి ఇదంతా ఇది రామచంద్రాపురం. నాది పటాన్ చెరువు నుంచి రామచంద్రాపురము, తర్వాత DHEL విధంగా వెళ్ళే దారికి. సో కాకపోతే అంటే ఇక్కడ నుంచి అన్ని మొత్తం లాంగ్ బస్సులు వెళ్తూ 5 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు మనం శంషాబాద్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు 886 రూపాయలు సంపాదించాను బాస్. ఎందుకంటే ఈ ఒక్క ఆర్డర్తో కొంచెం పెరిగింది అనమాట. మొత్తం వచ్చేసి ఈరోజు జస్ట్ 5 ఆర్డర్ కంప్లీట్ అయినాయి. ఈ యొక్క లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 334 రూపాయలు కంప్లీట్ చేసినాము. అండ్ మొత్తం టోటలీ 886 రూపాయలు టుడే ఎర్నింగ్స్. ఇప్పుడు మనం శంషాబాద్లో ఉన్నాం బాస్. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన, ఓల్డ్ అల్వాల్ అంట. సో చూద్దాం మరి. 2.8 కిలోమీటర్స్ ఉంది పికప్ లొకేషన్. అదేంటి 1.2నే చెప్పింది, 2.8 చూపిస్తుంది. ఓహో, సరే ఓకే, నో ప్రాబ్లం. గోయింగ్ టు పికప్ లొకేషన్, లెట్స్ గో. 2944 యా, ఎక్కడ? కోంపల్లి. ఇదర్ సే 35 కిలోమీటర్స్. 35 కిలోమీటర్స్. and either how long? Just take some turn from here. Okay, 1 hour and సో గాయస్, ఈరోజు అయితే 1205 రూపాయలు సంపాదించాను మనము. 1205 టుడే ఎర్నింగ్స్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో చెప్పండి బాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైన్ ఆఫ్ వెంకీ.